హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి ప్రొసీజర్స్ గురించి చూద్దామండి. ప్రొసీజర్ అంటే ఒక సబ్ ప్రోగ్రామ్ అనమాట. అంటే హోల్ ప్రోగ్రాంలో ఒక పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అంటే ఆ ప్రోగ్రామ్ అనేది ఒక పర్టిక్యులర్ ఫంక్షన్ని చేస్తుంది, పర్టిక్యులర్ వర్క్ని చేస్తుంది అని అంటే కనుక దాన్ని ప్రొసీజర్ అంటామండి. ఆ ప్రొసీజర్ని మనం ఎన్నిసార్లైనా కాల్ చేయొచ్చు, ఎన్నిసార్లైనా రిపీటెడ్గా దాన్ని ఎగ్జిక్యూట్ అయ్యేలా చేయొచ్చు. అలాగే ప్రొసీజర్ అనేది సిమిలర్ ఫంక్షన్స్ ఉంటాయి కదా మనకి, ఫంక్షన్స్ లాగే అంటే అదర్ లాంగ్వేజెస్లో ఫంక్షన్స్ ఉంటాయి కదా, అట్లాగే ఫంక్షన్స్ లాగే ఈ ప్రొసీజర్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. అంటే రిపీటెడ్గా కాల్ చేయటానికి, ఒక వర్క్ చేయటానికి, పర్టికులర్ వర్క్ చేయటానికి మనకి ఎట్లాగైతే ఫంక్షన్స్ యూజ్ అవుతాయో ప్రొసీజర్ కూడా అలాగే యూజ్ అవుతుంది. కానీ ఆ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఫంక్షన్స్లో రిటర్న్ స్టేట్మెంట్ ఉంటుంది, ప్రొసీజర్లో వచ్చేసరికి రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఉండదన్నమాట. ఓకే, ప్రొసీజర్స్ అనేది ఓన్లీ ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికే పనికొస్తాయి. ఏదైనా వాల్యూని రిటర్న్ చేద్దాము కాల్ చేసిన దగ్గరికి అంటే కనుక వీలు కాదనమాట. ఒకవేళ అలా రిటర్న్ అవ్వాలి ఏదైనా వాల్యూ అంటే దానికి ఇంకొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయండి. లైక్ పారామీటర్స్ని ఇన్ అవుట్గా రాసుకోవటం అలాంటివి ఉన్నాయి అన్నమాట, ఆ పద్ధతులు. వాటన్నిటిని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ వీడియోలో వచ్చేసరికి జస్ట్ ఇంట్రడక్షను, ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనేది చూద్దామండి ప్రొసీజర్స్తో. ఇప్పుడు ప్రొసీజర్ అనేది ఎలా రాయాలనేది సింటాక్స్ చూద్దామండి. ఫస్ట్ క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమ్ రాయాలి. ఆ తర్వాత పారామీటర్స్ 1 కానీ 2 ఎన్ని ఉన్నా సరే కామా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈజ్ కానీ యాజ్ కానీ రాసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసరికి ఈ ప్రొసీజర్లో మీరు ఏమైనా వేరియబుల్స్ డిక్లేర్ చేసి వాడదాం అనుకుంటున్నారు అని అంటే కనుక ఇక్కడ డిక్లరేషన్ అంటే బిగిన్ కంటే ముందు, ఈజ్ కంటే తర్వాత, ఈజ్ యాజ్ కంటే తర్వాత మనకి డిక్లరేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఎన్ని వేరియబుల్స్ అయినా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బిగిన్ ఎండ్ ఉంటుందండి. దీని మధ్యలో మన ప్రొసీజర్ యొక్క బిజినెస్ లాజిక్ ఏదైతే ఉంటుందో అది రాసుకోవచ్చు అనమాట. మనకి ఈ ప్రొసీజర్ అనేది ఆబ్జెక్ట్ రూపంలో సేవ్ అవుతుందండి. ఒకసారి మనం ఈ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేసాము అని అంటే కనుక మనకి ప్రొసీజర్ మొత్తం కూడా ఒక ఆబ్జెక్ట్ రూపంలో డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఒకవేళ రీప్లేస్ అనేటువంటి కీవర్డ్ వాడకుండా ఉత్తి క్రియేట్ మాత్రమే యూజ్ చేసి ప్రొసీజర్ని క్రియేట్ చేసాము అంటే కనుక అలా చేయొచ్చు. చేస్తే మనకి ఒక ప్రాబ్లం వస్తుందన్నమాట. ఎలా ప్రాబ్లం అవుతుందంటే, ఒకసారి రీప్లేస్ పెట్టకుండా ఉత్తి క్రియేట్ యూజ్ చేసి ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేసాము అనుకోండి, ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆబ్జెక్ట్ క్రియేటెడ్ అని వస్తుంది. సెకండ్ టైం మళ్ళీ ఏదైనా మోడిఫికేషన్స్ చేయకపోతే అలానే ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము అని చూస్తే కనుక ఆ ఆబ్జెక్ట్, ఆ నేమ్తో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అని మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే మీరు ఈ కోడ్లో ఏదైనా బిజినెస్ లాజిక్ కానీ వేరియబుల్స్ కానీ ఏది చేంజ్ చేసినా కానీ రీప్లేస్ పెట్టకుండా ఉత్తి క్రియేట్ పెడితే సెకండ్ టైం ఎగ్జిక్యూట్ చేస్తే కనుక ఖచ్చితంగా కూడా ఆల్రెడీ అంటే ఇక్కడికి వచ్చి ఆగిపోయి ఆల్రెడీ ఈ ప్రొసీజర్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది అని చెప్తుంది అనమాట. అదే మనం రీప్లేస్ కూడా యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది కదా ఆ ప్రొసీజర్కి. ఇందులో ఏమన్నా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ అన్నీ కూడా ఆబ్జెక్ట్లో రీప్లేస్ అవుతాయి అన్నమాట. ఓకే, క్రియేట్ కానీ చెయ్యి, లేకపోతే రీప్లేస్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటే కనుక రీప్లేస్ చెయ్యి, నేను ఇప్పుడు ఇచ్చిన కోడ్తో ఆ ఆబ్జెక్ట్ని రీప్లేస్ చెయ్యి అని అర్థం వస్తుంది అనమాట. మనకి ఎగ్జిక్యూట్ అంటే మనం ఒక ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే కనుక ఆ స్టేట్మెంట్ అనేది ఎలా రాస్తారు అనేది చూద్దామండి. ఫస్ట్ వచ్చేసరికి EXEC అని రాసుకోవాలి. ఇదే మన కీవర్డ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఎనీ ప్రొసీజర్ అనమాట. స్పేస్ ప్రొసీజర్ నేమ్, ఆ తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా సెండ్ చేస్తున్నామంటే ఇక్కడ కామా పెట్టుకుంటూ అన్ని ఆర్గ్యుమెంట్స్ని కూడా ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చూద్దామండి. నేను ఇప్పుడు ప్రోగ్రామ్ దేనికి రాస్తున్నానంటే 2 నెంబర్స్ని స్వాప్ ఎలా చేయాలి అన్న ప్రోగ్రామ్ని PLSQLలో రాస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసరికి ఏం చేయాలి, డిక్లేర్
అంటే యాక్చువల్ ప్రోగ్రాంలో డిక్లేర్ రాసుకుంటున్నాను. ఒక 2 నెంబర్స్ తీసుకుంటున్నానండి నేను. ఇంట్ బి ఇంట్ ఏ ఇంటూ బి ఇంటూ డిక్లేర్ చేశాను. ఆ తర్వాత ప్రొసీజర్ రాస్తున్నాను. ప్రొసీజర్ డిక్లరేషన్లోనే ప్రొసీజర్ని డిక్లేర్ చేస్తున్నాను. నా ప్రొసీజర్ నేమ్ వచ్చేసరికి స్వాపింగ్. ఆ తర్వాత ఇందులో ఆర్గ్యుమెంట్స్ ఏమేమి ఉంటాయండి, 1 int, 2 int. నేను పారామీటర్ నేమ్స్ అనేవి ఇలా ఇచ్చున్నాను. ఈస్ ఆ తర్వాత వచ్చేసరికి నేను ఒక టెంప్ వేరియబుల్ తీసుకుంటున్నానండి. దాని ద్వారా నేను ఈజీగా నెంబర్ స్వాప్ చేసుకోవడానికి నాకు ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను బిజినెస్ లాజిక్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. బిగిన్. ఇప్పుడు ఏం జరగాలి, స్వాపింగ్ అనేది జరగాలి. స్వాపింగ్ ఎలా జరుగుతుంది, ఫస్ట్ టెంప్లోకి వచ్చేసరికి ఫస్ట్ వాల్యూ పంపించుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ వాల్యూలోకి వచ్చేసరికి ఫస్ట్ వాల్యూ అనేది టెంప్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ వాల్యూలో ఏం చేస్తానంటే సెకండ్ వాల్యూ పెట్టేస్తా. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ వాల్యూలో సెకండ్ వాల్యూ ఉంది. ఇప్పుడు సెకండ్ వాల్యూలో ఏం చేస్తానంటే ఫస్ట్ వాల్యూ పెట్టాలి కదా మనం. ఫస్ట్ వాల్యూ ఆల్రెడీ దేంట్లో ఉంది, టెంప్లో ఉంది కాబట్టి టెంప్లో పెట్టేశాను అనమాట. ఆ తర్వాత స్వాపింగ్ అయిపోయిన తర్వాత ఒక అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తే బాగుంటుంది కదా. డిబిఎంఎస్ అవుట్పుట్ డాట్ పుట్ లైన్ ఆఫ్ ఆఫ్టర్ స్వాపింగ్ A concatenation operator 1, okay, and then concatenation operator and B: 2. ఓకే, ఆఫ్టర్ స్వాపింగ్ అనేది ఎలా ఉందో అది డిస్ప్లే చేస్తుంది. ఆ తర్వాత ఈ ప్రొసీజర్ని ఎండ్ చేయాలి కదా, ఎండ్ చేసేసాం. ఆ తర్వాత వచ్చేసరికి మనకి నార్మల్ ప్రోగ్రాంలో మనకి డిక్లరేషన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి డిక్లరేషన్ తర్వాత నార్మల్ ప్రోగ్రాంలో ఏముంటుంది, బిగిన్ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనము, ఈ ప్రొసీజర్ని కాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే ఏకి బికి మనం వాల్యూస్ అనేది అసైన్ చేద్దాం. A = 1, B = 2. ఇప్పుడు నేను ప్రొసీజర్ని కాల్ చేయాలి. ఎలా కాల్ చేస్తాను, ప్రొసీజర్ యొక్క నేమ్ ఏంటి, స్వాపింగ్ ఆఫ్ A, 2. ముందు మనం ఫస్ట్ ఏబిని ప్రింట్ చేద్దాం. డిబిఎంఎస్ అవుట్పుట్ డాట్ పుట్ లైన్ ఆఫ్ బిఫోర్ స్వాప్ A: B: concatenation operator B. ఓకే, బిఫోర్ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత A, B అంటే A, B వాల్యూస్లో ఏమున్నాయో వెళ్ళి ఈ ఫంక్షన్ని కాల్ చేసి 1, 2లో ఆ వాల్యూస్ ఏలో ఉన్న వాల్యూ, బిలో ఉన్న వాల్యూ ఈ 1 పారామీటర్లోకి 2 పారామీటర్లోకి వచ్చేసేసి ఇంకా స్వాపింగ్ జరిగి ఆఫ్టర్ స్వాపింగ్ ఏం ప్రింట్ చేయాలో అవి అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మొత్తం ఇలాగే ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా రన్ అవుతుందా లేదా అనేది ఒకసారి, అంతకంటే ముందు ఇక్కడ ఎండ్ చేయాలండి, ప్రోగ్రామ్ని ఎండ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. ఫస్ట్ వచ్చేసరికి నేను నా ప్రోగ్రామ్ అంతా రాసేసానండి. అండ్ మీరు ఇక్కడ చూస్తే పారామీటర్ పక్కన ఇన్ అవుట్ అని రాశాను. అసలు ఇది ఎందుకు రాశాను, అలా రాయకపోతే ఎర్రర్స్ ఏమైనా వస్తాయండి. ఎందుకు వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పుడైతే ఎగ్జిక్యూట్ చేసి స్వాప్ అవుతున్నాయో చూద్దాము. చూడండి ఇక్కడ నెంబర్ స్వాప్ అయింది మీరు అవుట్పుట్లో కింద. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే కనుక నేను ఇక్కడ మీకు సింటాక్స్లో వచ్చేసరికి క్రియేట్ ఆర్ రీప్లేస్, అలాగే దాని నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా పొడుగు చెప్పేసి ఉన్నాను. కానీ ఇక్కడ వచ్చేసరికి నేను అసలు క్రియేట్ ఆర్ రీప్లేస్ అనేది తీసుకోలేదు అసలుకి. ఓకే, తీసుకోకుండా జస్ట్ దాన్ని నార్మల్ మన కోడ్లో దాన్ని నార్మల్గా ఇంక్లూడ్ చేసేసాను అనమాట. అంటే పార్ట్ ఆఫ్ ద కోడ్గా చేసేసాను నేను. కానీ ఒకవేళ మీరు సపరేట్గా ప్రొసీజరే సపరేట్గా క్రియేట్ చేయాలి
అంటే అనానమస్ ఆఫ్ దిస్ నార్మల్ కోడ్ అని అనుకుంటే కనుక ఆ విధంగా కూడా మీరు ప్రొసీజర్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఈ వీడియోలో వచ్చేసరికి ఈ విధంగా నేను చెప్పాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి క్రియేట్ ఆర్ రీప్లేస్తో ఒక మంచి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని దాని ఎగ్జిక్యూషన్, దాని ప్రోగ్రామ్ అనేది ఎట్లా రాయాలి అనేది మీకు నేను చూపిస్తానండి. ఈ వీడియోకైతే ఇంతే. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.